శ్రీ గురుచరితము 18వ అధ్యాయము. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీ గణాధిపతయే నమః. నామధారకుడు సిద్ధమునిని గూర్చి, మీ వలన గురుకథామృతమును పానము చేయుచుండ నాకు పిపాస అధికమగుచున్నది. భక్తునకు గురుకథామృతమే జీవనము గదా, కాన పైన కథను నాయందు దయ ఉంచి చెప్పుడని ప్రార్థించ సిద్ధముని హర్షముతో ఇట్లు చెప్పుచుండిరి. శ్రోతలారా వినుడు. శిష్యశిఖామణి, నీవు ధన్యుడవు. నీ ప్రశ్నయు కడు ధన్యము. నీ వలన గురుకథను చెప్పు భాగ్యము నాకు లభించుచున్నది. కొంతకాలము బిల్లవటి యందు నివసించి అచ్చట నుండి వరుణాసంగమము అను క్షేత్రమునకు వచ్చి క్రమముగా కృష్ణాతటమందలి ముఖ్య క్షేత్రముల తమ పాదముల స్పర్శచే పావనమునర్చుచు కృష్ణా పంచనదీ సంగమముననున్న అమరపురమను గ్రామమునకు వచ్చి అచ్చట 12 సంవత్సరములు స్వామివారు నివసించిరి. ఆ క్షేత్రము కాశీపురము వలె మనోహరమైయుండుట చేతను 5 నదులు కృష్ణానది యందు సంగమమునందుట చేతను ప్రయాగ కురుక్షేత్రము మొదలగు క్షేత్రముల కంటే మిన్న అయినందునకు ఆ క్షేత్రమున వారు అంతకాలము నివసించుట తటస్థించెను. అచ్చట శివ, భద్ర, భోగవతి, కుంభి, సరస్వతి అను 5 నదులు కృష్ణయందు వచ్చి చేరును. ఇవి అన్నీయు మహాపాతక నాశకములు. అమరపురమను గ్రామము నిరుపమానమగు పుణ్యక్షేత్రము దక్షిణ ప్రయాగగా ప్రసిద్ధి పొందినది. ఆ సంగమమున అమరేశ్వరుడను శివుడు గలడు. అందుచే ఆ పురమునకు అమరపురమని పేరు వచ్చెను. అమరేశ్వరుని సన్నిధిని లోక పావనమగు శక్తి తీర్థము కలదు. అందు 64 యోగిని శక్తులు అమరేశ్వరుని సేవించుచు అచ్చట నివసించుచుందురు. అందువలన ఆ తీర్థమునకు శక్తి తీర్థమని పేరు వచ్చెను. ప్రయాగ యందు మాఘమాసము 4 రోజులు స్నానము చేయుట చేయవచ్చు పుణ్యము ఆ క్షేత్రమున ఒక స్నానమున మాత్రమే రాగలదు. అక్కడ కృష్ణ దక్షిణ వాహిని అయి ప్రవహించును. అచ్చటి తీర్థముల యొక్క మహిమ పూర్తిగా ఎవ్వరికీ వర్ణించతరము కాదు. అమరపురమునకు ఉత్తరముగా కృష్ణ పశ్చిమ వాహినియు ప్రవహించును. అచ్చట తీర్థము కలదు. అచ్చట ఒక మేడి చెట్టు కలదు. ఆ మేడి చెట్టు యొక్క సమీపమున పాప వినాశనము, కామ్యతీర్థము, వరద తీర్థము అను తీర్థములు దగ్గరగా కలవు. సంగమమున శక్తి తీర్థము, అమరక తీర్థము, కోటి తీర్థము అను ముఖ్యమైన 3 తీర్థములు కలవు. ఇట్టి పుణ్య తీర్థమగుటచే త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు అచ్చట కొంతకాలము నివసించిరి. ఆ క్షేత్రము సకలాభీష్టదముగాన సిద్ధస్థానమని చెప్పనగును. కలియుగమున కాలవశమున గుప్తమైన తీర్థములకు లోకమున ప్రఖ్యాతి తెచ్చుటకు గాను స్వామివారు అచ్చట నివసించిరి. స్వామివారు నిత్యము మధ్యాహ్న కాలమునకు అమరపురమునకు భిక్షకు వెళ్ళుచుందురు. ఆ గ్రామమున ఒక వైదిక బ్రాహ్మణుడు కలడు. అతడు మిక్కిలి సాధు వృత్తము కలవాడు. అతని భార్యయు పతివ్రత శిరోమణి. బ్రాహ్మణుడు బీదవాడొగుటచే నిత్యము యాయవార వృత్తిచే జీవించును. దారి అంగణమున ఒక తుమ్మపాదుండెను. అది కాయలు కాచుచుండును. ఏ దినమున దైవ వశమున వారికి తినుటకు ఆహారము లభించకుండెను ఆ దినమున ఆ తమ్మకాయలను మాత్రమే శాఖముగా చేసి భుజించుచుండెవాడు. ఒకరోజున దైవ వశమున శ్రీ గురుమూర్తి వారు వారి ఇంటికే మధ్యాహ్నమునకు భిక్షకు వెలుట తటస్థించెను. దంపతులు భక్తితో స్వామివారిని ఆహ్వానమునర్చి షోడశోపచారములతో పూజ గావించి తాము ఆ రోజున సిద్ధపరచుకొనిన అట్టి శాకాహారము చేతనే కడు భిన్నులై భిక్ష గావించిరి. స్వామివారు భిక్ష చేసి సంతృప్తి నొంది వారిని ఓదార్చి, నేడు నాకు సంతోషమయ్యెను, నేటితో మీ దరిద్రము నశించెను అని చెప్పిపోవచ్చు ద్వార సమీపమునున్న ఆ తమ్మ చెట్టును మొదటికి విరచివేసి వెళ్ళిరి. అది చూచి ఆ బ్రాహ్మణుని యొక్క భార్యయు వారి పుత్రులను ఇట్లు దుఃఖపడసాగిరి. హా దైవమా, ఎంత కష్టము! మనకింత దురదృష్టమా! మనమా యతీశ్వరునికి ఏమి అపకారము చేసి తిని ఇంత మాత్రము ఆహారము కూడా మనకు లేకుండా మన చెట్టును విరిచి వెళ్ళిరే అని విలపించుచుండిది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన భార్యతో ఔషధముచే రోగము నశింపజేయునటల శ్రేయస్సునకు భంగము తెచ్చడి రోషమును విడనాడుము. ప్రతివారికి ప్రారబ్ధమని ఒకటి ఉండును. జరుగు ప్రతి విషయము ప్రారబ్ధమును అనుసరించియే జరుగుచుండును. ఈశ్వరుడు వారి వారి ప్రారబ్ధము ప్రకారము ఆయా కాలముల యందు సుఖదుఖముల అనుభవింపజేయుచుండును. పీలిక మొదలుకొని సర్వజీవులకు ఆహారమెట్టి అవసరమే అట్టి ఆహారమును అతను ఒసంగుచుండెను. ఆయురన్నం ప్రయచ్చతి. ఈశ్వరుడు ముందుగా అన్నమును సృజించియే జీవుల సృజించుచున్నాడు. ఈశ్వరుని దృష్టిలో కడు బీదవాడును చక్రవర్తియు కూడా సమానమే. ఎవ్వరికి పూర్వార్జితముగనేది సిద్ధమైయున్నచో అద్దానినే వారులకు ఘటింపజేయుచుండును. మూర్ఖుడు తన పూర్వార్జిత కర్మను తాను మరచి ఇతరుల మీద దోషములను ఆరోపించును. నీవును అటులే అజ్ఞానములో పడి స్వామివారిని నిందించుచున్నావు. స్వామివారు మనకు తారకుడై నేను
నాది అను దృఢమై మొలుచుకొని ఉన్న అహంకారమును గ్రంథిని భేదించి వేసిరి. అట్టి మహాత్ముని నిందించి పాపమును ఆర్జించుకుము అని భార్యను సమాధానపరిచి విరువబడిన తీగను బయట పారవైచి గడ్డపారతో మొదలుగూడ వేరుతో సహా త్రవ్వనారంభించెను. అట్లు త్రవ్వుచుండా ధనము చేత పూర్ణమైన ఒక గొప్ప ఘటము అందుండి వెలువడెను. అది చూచి పరమానందముతో తన భార్యను పిలిచి, ఇటు చూడుము, యతీశ్వరులు మన యందు ప్రసన్నులైరి. తీగను ఛేదించి మహానిధిని మనకు అనుగ్రహించిరి. వారు సాక్షాత్తు మహేశ్వరులై ఉండవచ్చు. మన దైన్యమును హరించుటకుగాను నేడు ఈశ్వరుడే నరరూపమును మన ఇంటికి వచ్చెను అని చెప్పి భార్యా సమేతముగా పూజ ద్రవ్యముల వెంట నిడుకొని స్వామివారున్న స్థలమునకు వెళ్ళి వారిని పూజించిరి. జరిగిన వృత్తాంతమును వారితో చెప్పిరి. స్వామివారు, ఈ విషయమును మీరు లోకమునకు తెలియజేయకుడు. అట్లా నచ్చితిని లక్ష్మి మీ ఇంట నుండనొల్లదు. మీ వంశము పుత్ర పౌత్రాదులతో అష్ట ఐశ్వర్యములతో తులతూగగలదు అని వారిని ఆశీర్వదించి పంపిరి. నామధారక, గురుకృపకు పాత్రుడైన వానికి దైన్యముండదు. కల్పవృక్షమే ఇంట నుండా దారిద్ర్యమచ్చట నివసించునా ఎవరైనా భక్తితో సద్గురును సేవించినా తప్పక వారు గురుకృపకు పాత్రులై సర్వపూజ్యులు కాగలరు. ఇది అంతయు గురుభక్తి ప్రభావము కాన నీవును స్థిరమైన భక్తితో సద్గురువు భజించి ధన్యుడవు కమ్ము అని అనెను. ఇది గురుచరితమందలి 18వ అధ్యాయం సమాప్తం. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర.